20,000 దాటుతుంది అని 25,000 దాటుతుందని ఎవరు కమెంట్ చేశారో ఒక్కసారి పిన్ చేయండి. ఇక్కడ 25,000 దాటుతుందని ఎవరు ఊహించారో ఒక్కసారి వాళ్ళు కమెంట్ చేయండి. మీ అంచనాలు నిజమయ్యాయి. 25,000 దాటుతుందని మీరు చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. బిగ్ టీవీ చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. ప్రజలు చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. ఈవీఎంలలో ఫలితాలు రాకముందే ప్రజల మదిని మదించి బిగ్ టీవీ అందించిన సర్వే రిపోర్ట్ నిజమైంది. సో మీరు ఎంతమంది ఊహించారు? 20,000 దాటి మెజార్టీని మీరు ఎంతమంది ఊహించారు? ప్రస్తుతం 25,000 మెజార్టీ నవీన్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్నారు. సో 20,000 పైబడి మీరు ఎంతమంది ఊహించారో ఒకసారి కమెంట్ చేయండి. అలాగే 200 సంఖ్య దాటుతుంది అని చాలామంది కమెంట్ చేశారు. ఇప్పుడు బీజేపీ మల్లేష్ 25,000 అని కమెంట్ చేశారు. నిజమే, 25,000 కమెంట్ చేశారు. 91 అని మాజార్ కమెంట్ చేశారు. మేము చెప్తా మీరు వింటారా అని సాయికీర్తి. సాయికీర్తి గారు చెప్పండి, మీరేం చెప్తారో మీరు కమెంట్ చేయండి. నేను మీ కమెంట్ని చదివి వినిపిస్తాను. కానీ మీ కమెంట్ పక్కన మీ పేరు కూడా రాయండి, సో దట్ స్పష్టంగా చదవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ఓట్ చోరీ చేసిందన్నారు. ఓకే, దశరథ్ కొట్ట 20,500 అని ఆయన ఎక్స్పెక్ట్ చేశారంట. సాయి కీర్తి 25,000 అని కమెంట్ చేశారు. సాయి కీర్తి 25,000 అని కమెంట్ చేశారు. 5,000 నుంచి 25,000 మెజార్టీతో గెలుస్తారని ఆ రోజు నుంచి చెప్తాను, ఇది నిజమైందని హందరి నాయక్ కమెంట్ చేశారు. హిట్మో కమెంట్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే ఓ చోరీ కాదని కమెంట్ చేశారు. సునీత మాట్లాడుతున్నారు. ఒకసారి నేను కేకే గారు నేను మీ దగ్గరకు వస్తాను. సునీత మాట్లాడుతున్నారు. ఈ పరాజయంపై సునీత ఏం మాట్లాడుతున్నారో చూసిన తర్వాత కృష్ణకాంత్ గారు నేను మీ దగ్గరకు వస్తాను. ఈలోపు మీరు కమెంట్ చేయండి తెలుగు రాష్ట్రాల ప్రజలుగా. ప్రస్తుతం సునీత ఈ అపజయంపై మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మాట్లాడుతున్నారు. ఆమె ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. బీఆర్ఎస్ 16,000 చిల్లర వచ్చింది. ఏ పార్టీ లేకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయిజంతో వచ్చింది. అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. రౌడీయిజం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు. అది గెలిపే కాదు, అసలుకి అందరూ వచ్చి గెలిపించుకున్నది. అది అధిష్టానం అధికారంలో ఉంది కాబట్టి రౌడీయిజాన్ని చేసి రిగ్గింగ్ చేసి ఇక్కడ రిగ్గింగ్ చేశారు, లోపల ర్యాగింగ్ చేస్తున్నారు. అప్పుడే రౌడీజం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. మేము చీరలు కట్టుకుంటే చీరల మీద కామెంట్స్, ఎదవలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు. మరి ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది. ఆడలేదు మగ లేదు. మహిళలకు ఇట్లాగా చేసేది. గెలిస్తే గెలువు, ఏదో జన్మానికో శివరాత్రి అని గెలిచావు. ఇప్పుడు గోపీనాథ్ ఉన్నంతకాలం మూసుకొని కూర్చున్నావు. గోపీనాథ్ లేపయ్యేసరికి బయటకు వచ్చి ఇవాళ నీ ప్రతాపం చూపిస్తున్నావు. నీ గెలిపేం కాదు, ఇది అందరూ కలిసి చేసిన గెలుపు. నీకు అది నీ స్వతహాగా గెలిచింది కాదు. చెప్తున్నాగా నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను. రౌడీయిజంగా గెలిచావు. ఇప్పుడు ఇంకా చెప్పండి, ఇంకేమైనా కావాలా? ప్రతి చోట తన్నడము గుద్దటమే కదా. మరి అందుకే కదా నేను అంతా ఓపెన్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడింది. ఎప్పుడు మాట్లాడింది దాన్ని ఎందుకు మాట్లాడా? వాళ్ళు పడే బాధ చూడలేక నేను బయటకు వచ్చి మాట్లాడగలిగాను. దాన్ని కూడా తప్పుగా పెట్టారు. ఉంటుంది వాళ్ళ ఇంట్లో మనసు చచ్చిపోయినప్పుడు బాధ ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిసారి కథలు చెప్పుకుంటే పోతే ఎట్లాగా? ఇప్పుడు నేను ధైర్యంగా ఉంటాను కదా, కార్యకర్త ధైర్యంగా ఉండేది. మాట్లాడాల్సింది కాబట్టి మాట్లాడాను. ఎన్నాళ్ళు అట్లాంటివి జరగలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఎందుకయ్యా అర్థం కావట్లేదా? రౌడీయిజంతో వచ్చామని ఇప్పుడు వరకు చెప్పుకున్నది అదే. ఓపెన్ గా డబ్బులు పంచారు, మీరు చూసారు అందరూ. 11వ తారీఖు ఏం జరిగిందో మళ్ళీ కోసం వేస్తే ఎట్లాగా? అట్లా ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారు? కేటీఆర్ గారు ప్రతి రోడ్ షోలో ఉన్నారు. అట్లా అనుకుంటే కంప్లీట్ గా రిగ్గింగ్ రాజ్యం, రౌడీ రాజ్యం, మొత్తం గోండాల రాజ్యం. ఇంకా చెప్పేది ఏముంది? అంతా మీరు చూస్తాం. మళ్ళీ అట్లా క్వశ్చన్ చేస్తే అట్లాగా అన్నీ తెలిసిన వాళ్ళు మీరు కూడా మళ్ళీ ప్రశ్నిస్తారా జరిగిందంతా చూసి? ఏమా ఎంత జరిగింది చూస్తున్నారు 3 నెలల నుంచి, మళ్ళీ మీరే క్వశ్చన్ వేస్తే అట్లాగా? ఇప్పుడు కూడా మీకు తెలుసు ఏది న్యాయమో అన్యాయమో.
क्या लगता है मैडम, मागंटी गोपीनाथ 10 साल से थे, तो मागंटी गोपीनाथ के फेस पर वोटिंग हुई थी, अब तक 10 साल में या फिर अगर से चेहरा बदल गया है, तो बीआरएस जो सिंपैथी वोट थे, ऐसा कहा जा रहा था सिंपैथी वोट मिलेंगे, कहाँ पे चूक हुई है बीआरएस की? వాళ్ళు సింపతి చూపిస్తే రేపు ఇంట్లోకి వెళ్ళి నడుములు ఎరగొడతాడు. రౌడీ రాజ్యం, వాడికి భయం ఉండదు, జీవితాంతం ఇక్కడ ఉండాల్సినాడు, ఫ్యామిలీ ఉంది వాడికి. ఇప్పుడు అందుకేగా భయపడింది. ప్రతి కొంపలోకి వెళ్ళి అందరినీ బెదిరించడమే. ఎవరినైనా ఆపుతాం మనం? అంత రౌడీ రాజ్యం, గోండాల రాజ్యం, గన్నపోతుల్లో ఉన్నారు మీద పడి. మరి భయం ఉండదా మనుషులకి? ప్రజలకు భయం ఉండదా? ఆ రోజు వాళ్ళ గోపన్న ఉన్నాడు కాబట్టి ఎవడు రాని నిలబడబట్టి అందరు పారిపోయారు. ఆయన లేడు కాబట్టి ఒక్కొక్కళ్ళ కలుగుల్లో నుంచి బయటకు వచ్చారు. నమస్తే. ఈ పరాజయంపై మాగంటి సునీత మాట్లాడారు. మాగంటి సునీత కాంగ్రెస్ విజయం గురించి ఇది ప్రలోభపెట్టి విజయం అని అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది, కానీ కాంగ్రెస్ ఇది ప్రజా విజయం అని కాంగ్రెస్ అంటూ ఉంది. మాగంటి సునీత మాట్లాడిన మాటల తర్వాత మీ అభిప్రాయం ఒక్కసారి తెలియచేయండి. మాగంటి సునీత మాట్లాడిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఒక్కసారి కామెంట్ చేయండి. ప్రస్తుతం బీజేపీ జేడీయూ 199 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి 56,447 ఓట్లను తన ఖాతాలో వేసుకుంటే 80,359 ఓట్ల నవీన్ యాదవ్ 81,105 ఓట్ల నవీన్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్నారు. 25,000 పైబడి 25,000 దగ్గరగా మెజార్టీని నవీన్ యాదవ్ సాధిస్తున్నారు. 24,658 ఓట్లను మెజార్టీని నవీన్ యాదవ్ సాధించారు. నవీన్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్న ఓట్లు 81,105. దీపక్ రెడ్డి 5 డిజిట్కి వచ్చారు. బీజేపీ 5 డిజిట్కి వచ్చింది. 11,923 ఓట్లు దీపక్ రెడ్డి ఖాతాలో పడితే 56,447 ఓట్లు మాగంటి సునీత ఖాతాలో ఉన్నాయి. నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ హిస్టరీలోనే రికార్డు క్రియేట్ చేశారు. గత మెజార్టీని బ్రేక్ చేసి మరి ఈ విజయాన్ని సాధించారు. ఎంఐఎం పేరు చెప్పగానే మానేశారు అంటూ ఈశ్వర్ కామెంట్ చేశారు మాగంటి సునీత గురించి. జై కాంగ్రెస్, కేసీఆర్ ఫామ్ హౌస్ అంటూ మరికొంతమంది కామెంట్ చేశారు. అన్ఫేర్ ఎలక్షన్స్ అంటూ మరికొంతమంది కామెంట్ చేశారు. ఓకే, మీ కామెంట్స్ని చేయండి ఒకసారి. అంతేకాదు, మేము పెట్టిన ఓటింగ్లో జూబ్లీహిల్స్ ఎవరు గెలుస్తారు అని మేము ఉదయాన్నే పోలింగ్ పెట్టాం. కాంగ్రెస్ అని 54% మంది, బీఆర్ఎస్ అని 42% మంది, బీజేపీ అని 4% మంది పెట్టారు. బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్లో వచ్చిన ఫలితాలు, ఇక్కడ బిగ్ టీవీ లైవ్ స్ట్రీమ్లో వచ్చిన ఫలితాలు ఒకేలాగా ఉన్నాయి. 54% మంది కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెసే ఇక్కడ 25,000 దగ్గరగా 25,000 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ విజయాన్ని సాధిస్తున్నారు. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్కి ఆధిక్యతే. ఏ రౌండ్లో కూడా 7 డివిజన్లలో ఏ రౌండ్లోనూ నవీన్ యాదవ్ వెనుకబడి లేరు. ఓట్లను గుద్దిపారేశారు జూబ్లీహిల్స్ జనాలు. అలాగే బీహార్లో కూడా ఏకంగా ఓట్లను గుద్దిపారేశారు. ఓట్ల సునామీని సృష్టించారు బీహార్లో. 199. చాలామంది అంటూ ఉన్నారు 200 క్రాస్ చేస్తుంది అని. మరి ఇంకొక స్థానంలో మెజార్టీని సాధిస్తే, ఇంకొక స్థానంలో లీడ్ని సాధిస్తే జేడీయూ కూడా బీజేపీ 200 స్థానాల్లో ఇది కని విని ఎరుగని విజయం దిశగా బీజేపీ వెళ్తోంది. 39 స్థానాలకే ప్రస్తుతం ఆర్జేడీ కాంగ్రెస్ పరిమితమైన పరిస్థితి కనబడుతోంది. కేసీఆర్ ఓన్లీ అంటూ కామెంట్ చేశారు. అసలు నమ్మశక్యంగా లేదు రిజల్ట్ అంటూ మరికొంతమంది కామెంట్ చేశారు. కానీ ఇది ప్రజల ఇచ్చిన తీర్పు, నమ్మి తీరాలి అని కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు. ఓకే, బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణకాంత్ ఉన్నారు. కృష్ణకాంత్ గారు, నవీన్ యాదవ్ రికార్డ్ ఒకసారి మనం జూబ్లీహిల్స్, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈరోజు 2 హీట్ వేవ్స్ ఎదుర్కొన్నారు. 2 హీట్ వేవ్స్, ఒకటి బీహార్ ఎలక్షన్స్, 2 జూబ్లీహిల్స్ ఎలక్షన్స్. మొత్తం తెలుగు రాష్ట్రాలు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ గురించి చూశాయి. అలాగే బీహార్లో అధికార మార్పిడి జరిగిపోతుందా, ఏం జరగబోతుంది, మోదీ చరిష్మానా లేదంటే రాహుల్ చరిష్మానా అంటూ చూశారు. రాహుల్ చరిష్మా అక్కడ ఏం కనబట్టలేదు, 39 స్థానాలకే ఉంది. ఓకే, జూబ్లీహిల్స్ విజయం గురించి ఏం చెప్తారు? అంటే అండి, ఇప్పుడు సునీత గారి
ఇంటర్వ్యూ చూసాము. ఇప్పుడు ఆవిడే అంటున్నారు రౌడీయిజం కి విజయం ఇది, రౌడీయిజం గెలిచింది అండ్ ఓట్ చోరీ గెలిచిందని. ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని రోజులు మమ్మల్ని రివర్స్ లో ఓట్ చోరీ అన్నారో, అసలైన ఓట్ చోరీ వాళ్ళే చేశారు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో అని చెప్పి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ సునీత గారు అన్నారు, మాగంటి సునీత గారు. సో ఈ విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి దీనికి సమాధానం, అండ్ బీఆర్ఎస్ వాళ్ళు సమీక్షించుకోవాలి. అది వాళ్ళు చూసుకోవాలి. అక్కడే వాళ్ళ విజయానికి రహస్యం ఏంటో తెలుస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళు మాగంటి సునీత చెప్పినట్టు. సో ఈ లెక్కన నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తే ఆ స్క్రీన్ మీద మనకు క్లియర్ గా తెలుస్తుంది, లంకల దీపక్ రెడ్డి గారి ఓట్ షేర్ పెరిగింది. మేము 5 digits కి వచ్చాం. ఇప్పటి వరకు డిపాజిట్స్ కూడా రావు అది ఇది అని అనుకున్నారు, కానీ 5 digits కి అయితే వచ్చాం కదా. నేను ఇది వరకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఓట్ షేర్ తో కంపేర్ చేస్తే ఈసారి ఎలక్షన్స్ లో బీజేపీకి గణనీయంగానే ఒక విధంగా ఓట్ షేర్ పెరిగింది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పరంగా చెప్తాను నేను. సో ఆ విధంగా నేను మాకు ఇది ఒక మొదటి అడుగు మాత్రమే. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ లో ఇది ఓటమిగా మేము భావించట్లేదు. ఇది ఏంటంటే మేము స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఫైట్ చేసాము, దాని తగ్గట్టు ఓట్ షేర్ పెంచుకోగలిగాం. సో ఆ గర్వం మాకు ఉంటది వాళ్ళ రోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ లో. ఇదేం పెద్ద అవమానపడాల్సిన విషయం ఏం లేదు ఇక్కడ. అండ్ ఇది ఒక తొలి అడుగు మాత్రమే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. అండ్ ఈ తొలి అడుగు నుంచి ఇప్పటి నుంచి మేము ఇదే ఇంపాక్ట్ మేము రానున్న సార్వత్రిక ఎన్నికలే కాకుండా ఇప్పుడు ఫస్ట్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కానీ దాని ఇంపాక్ట్ మేము ఇవాళ ఎలా చూపించబోతున్నాం ఇది ఒక నిదర్శనం. డెఫినెట్ గా ఆల్రెడీ మా పాత ట్రెండ్సే కానీ వేరే సర్వే రిపోర్ట్లు కానీ రానున్న ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తెలంగాణలో అండ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీజేపీకే ఆధిక్యత వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఆల్రెడీ చెప్తున్నాయి మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా. సో డెఫినెట్ గా దానికి కూడా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఒక పునాది అన్నట్టు మేము భావిస్తున్నాము. డెఫినెట్ గా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఒక లెసన్స్ ని కూడా మేము సమీక్షించుకొని దాని ప్రకారంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో దాని యొక్క ఇంపాక్ట్ ఉండబోతుంది. బీజేపీ అక్కడ వన్ ఆఫ్ ది నెంబర్ 1 విన్నర్ కింద బయటకు వస్తుంది ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కానీ రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. అదైతే నేను గంటాపదంగా చెప్పగలుగుతాను.